Hello everyone, welcome to Vura Ma, stand-up comedy show created by Ravi Sona. Vura Ma, Bro, I don't care. ఈరోజు ఈ ఎపిసోడ్లో కంటెంట్ వచ్చేసి నా బీటెక్ లైఫ్, ఫస్ట్ డే ఆఫ్ మై బీటెక్ లైఫ్. ఈరోజు అది కంటెంట్ స్టార్ట్ చేసేద్దాం. కాలేజ్లో అడుగు పెట్టగానే పెద్ద బిల్డింగ్, రండి రండిరా, చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద చెట్లు, ఇక క్యాంపస్ నిండా అమ్మాయిలు. ఆహా, ఇక నా లైఫ్ కూడా మలుపులు తిరుగుతాయి అనుకున్నాను నేను. ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా ఏదో పేడు మొహం వేసుకొని పని. ఇంకా క్యాంపస్ మొత్తం అలా ఒక రౌండ్ వేసేసి క్లాస్లో వెళ్ళి కూర్చున్నాను. బాధాకరమైన విషయం ఏంటంటే అన్ని బ్రాంచ్లో అమ్మాయిలు బాగానే ఉన్నారు, ఒక్క మా బ్రాంచ్లో తప్ప. బాగా డిప్రెస్ అయ్యాను నేను. కానీ మా ఇంగ్లీష్ మేడంని చూసి ఇంప్రెస్ అయ్యాను. ఈ పల్లెటూరులో ఎల్లమ్మలు మల్లమ్మలు పుల్లమ్మలు చూసి బ్లాక్ అండ్ వైట్లో మారిపోయిన నా కళ్ళు రంగులు దిద్దిన హరివల్లిలాగా మారిపోయింది. మేడం సార్, మేడం అంతే. చూడ్డానికి అచ్చం ఇంగ్లీష్ అమ్మాయిలానే ఉంది. ఇంకా నా మేడం స్టార్ట్ చేసింది, ఇంగ్లీష్లో ఏదో చెప్తుంది. నాకేం అర్థం కావట్లేదు. నిజం క్లాస్లో లేను, కళలో ఉన్నాను. ఆ కళ ఏంటంటే అది కాశ్మీర్, కను చూపు మేర మంచుగడ్డలే. మేడం నిలబడి నా ఒక్కడికే పాఠం చెప్తుంది. నేను కింద మంచుగడ్డలో కూర్చున్నాను. కింద కాలిపోయినా కూడా కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకుండా మేడం చెప్పింది శ్రద్ధగా వింటున్నాను. బయట ఏదో చెప్పుడు వచ్చింది, నాకు మేలుకొచ్చింది. చూస్తే మేడం ఎవరినో తిడుతుంది, కానీ చెయ్యి మాత్రం నా వైపే ఉంది. అప్పుడు అర్థమైంది అది నన్నే అని. మేడం చెప్తుంది, హే ఇడియట్, ఫస్ట్ డే స్లీపింగ్ ఇన్ ద క్లాస్, వేకప్, కమ్ హియర్ అండ్ టెల్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని చెప్పింది. నాకు ఆ పెద్ద ఇంగ్లీష్ సెంటెన్స్లో నాకున్న ఇంగ్లీష్ జ్ఞానానికి కమ్మన్న పదానికి ఒకటే అర్థం తెలుసు, కమ్ అంటే అక్కడికి వెళ్ళాలి అని. వెళ్ళాను. ఇక ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నా క్లాస్ వాళ్ళంతా గుడ్లు గుబ్బకాలలో వేసుకుని నన్నే చూస్తున్నారు. నాకు అర్థమైంది ఇక్కడ పిలిచింది ఏదో చెప్పడానికి అని. ఓకే, ఏదో చెప్పాలి, స్టార్ట్ చేశాను. మేడం నేను రేపు చెప్తాను మేడం. మేడం ఏం రేపు చెప్పడం ఏంటి, నీ గురించి నువ్వు చెప్పుకున్నావు, రేపు చెప్పడం అని చెప్పింది. ఓ పరిచయమా మేడం, చెప్తాను మేడం. నా పేరు రవి, మా ఊరు దొడ్లపల్లె. మాకు 2 గేదెలు ఉన్నాయి. మా నాన్న వాటిని కాయడానికి వెళ్తాడు. వాటికి 2 దూడలు ఉన్నాయి, వాటిని దొడ్డలో కట్టేసాం. వాళ్ళని మా అమ్మ చూస్తుంటుంది, అంతే. మేడం ఇంగ్లీష్లో చెప్పమన్నా నువ్వేం తెలుగులో చెప్తున్నావు, ఇంగ్లీష్లా మేడం? ఓకే అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? చెప్తాను మేడం. మేడం నాకు ఇంగ్లీష్ రాదు మేడం. నేను ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియంలో చదువుకున్నాను. మరి అప్పుడు చెప్తున్నాను, అదే మేడం ఇంగ్లీష్ రాదు తెలుగులో చెప్తాను.
మీలాగే ఇంకా మా క్లాస్ వాళ్ళందరూ నవ్వడం స్టార్ట్ చేశారు. నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూసి నవ్వుతున్నారేమో అనుకున్నాను. తర్వాత అర్థమైంది నా వాళ్ళకం చూసి నవ్వుతున్నారని. నేను పట్టించుకోకుండా వెళ్ళి తెచ్చుకున్నాను. ఇక ఇంగ్లీష్ మేడం పాట స్టార్ట్ చేసింది. మేడం బోర్డు చూసుకుంటూ పాఠాలు చెప్తుంది. నేను ఇంగ్లీష్ మీడియంని చూసుకుంటా మనసులో పాటలు పాడుకుంటున్నా. ఆ పాట నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. ఇంకొకసారి మీకోసం పాడతాను. పాఠాలు చెబుతుంది ఇంగ్లీష్ మేడం, మెల్లమెల్లగా పోతుంది తనపై ప్రాణం, నా గుండెకు గుచ్చింది అందాల బాణం, తన కోసం కొంటాను మనులాహారం, పోతే పోయింది మా గేదెల ఫారం, ఇక జన్మంతా తనకే దానం. అలా ఏదో పాడేసాను. కొత్తగా కాదు చెత్తగా తర్వాత అలా కాలేజ్ కూడా అయిపోయింది. ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి పరిచయమైంది. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది అని చెప్పింది. నేను నా కాన్సన్ట్రేషన్ మొత్తం మేడం మీద ఉండడం వల్ల ఆ అమ్మాయి సరిగ్గా గమనించలేదు. కాకపోతే కొంచెం యావరేజ్ ఫేసే. అప్పుడు అడిగాను నేను నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలని ఉందని. ఆమె చెప్పింది, అప్పుడు నువ్వు స్టేజ్ మీద మెలకలు తిరుగుతూ మాట్లాడిన మాటలు నాకు బాగా నచ్చింది అని చెప్పింది. ఏదో కవర్ చేయడానికి మాట్లాడితే ఇలా వర్కౌట్ అయింది. ఉత్త పుణ్యానికి వచ్చిన పుణ్యం అది కూడా అని చెప్పి ఓకే లెట్స్ వి స్టార్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పి అలా ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. ఫస్ట్ డే ఇలా గడిచింది నా కాలేజ్. ఇంకా సెకండ్ డే నుంచి ఆహా వర్ణాతిర్ణత అవి సెకండ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇప్పటికైతే ఈ ఎపిసోడ్ ఇంతే. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ 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 బాయ్. బ్రో ఐ డోంట్ కేర్. ఎవడో విలువ ఇచ్చేదేంటి, ఎవడో నిన్ను గుర్తించే